నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూలై 14, 2024 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:44. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆషాఢ శుక్ల అష్టమి. అష్టమి తిథి జూలై 13 శనివారం మధ్యాహ్నం 12:20 నుండి జూలై 14 ఆదివారం మధ్యాహ్నం 2:11 వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ శుక్ల నవమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం జూలై 14 ఆదివారం రాత్రి 7:57 వరకు ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. రాశి కన్యా రాశి, ఆదివారం ఉదయం 8:44 వరకు ఉంటుంది. తదుపరి తులారాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం శివ ఉదయం 6:15 వరకు. తదుపరి సిద్ధ, కరణం భవ సాయంత్రం 5:28 వరకు. తదుపరి కౌలవ రాత్రి 7:21 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారితే 2:04 అండి, తెల్లవారితే 3:48 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:50 అండి, సాయంత్రం 5:42 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:53 నుండి సాయంత్రం 5:37 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:17 అండి, తెల్లవారితే 5:05 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:56 అండి, సాయంత్రం 4:44 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 అండి, మధ్యాహ్నం 12:47 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. హనుమంతుడి తల్లి పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదే ప్రశ్నను మీ పిల్లలు కూడా అడిగి పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, చైత్ర శుద్ధ ఏకాదశికి మరో పేరు ఏమిటి? దీనికైతే జవాబు కామద ఏకాదశి అండి. వీడియో అయితే చూస్తున్నారు కానండి, లైక్ కూడా చేయట్లేదు. దానివల్ల వ్యూస్ అనేవి పెరగట్లేదు, అంటే వేరే వాళ్ళకి ఈ వీడియో అనేది ప్రమోట్ అవ్వదండి. ప్లీజ్ వీడియో చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఎంఎస్ విశ్వనాథన్ గారి అంటే సంగీత దర్శకుడు, ఆయనకి జయంతి అండి ఈరోజు. మరియు ధారణ ప్రతిభతో అనర్గళంగా మాట్లాడగల ప్రవచనాల దిట్ట అయిన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పుట్టినరోజు అండి. ఈయనకు మన ఛానల్ తరపున ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ఈరోజు నటుడు తనికెల భరణి మరియు నటి గీత మరియు అశ్విని అలనాటి నటులండి, వారి పుట్టినరోజు ఈరోజు. వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాము. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి కోటేశ్వరరావు గారికి ఎవరైనా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే చాగంటి గారికి కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేయండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.